బ్రేకింగ్ న్యూస్. 2 రోజుల క్రితం తణుకులో ఆత్మహత్యకు పాల్పడిన ఎస్ఐ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తణుకు రూరల్ ఎస్ఐ మూర్తి చివరి ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడారనే వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు పోలీస్ ఫ్రెండ్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఆ ఆడియో కాన్వర్సేషన్ వింటూ ఉంటే కన్నీరు పెట్టిస్తున్నాయి ఆ ఎస్ఐ మూర్తి చివరి మాటలు. నాగేశ్వరరావు, కృష్ణకుమార్ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు రాని ఎస్ఐ మూర్తి మరో ఫ్రెండ్తో ఆయన మాట్లాడుతున్నారు. నిజానికి ఎస్ఐ మూర్తి విఆర్లో ఉన్నారు. ఆ రోజు బందోబస్తు ఉన్న కారణంగా ఆయన విధుల్లో చేరమని ఆదేశాలు జారీ చేయడంతో భీమవరం హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి సర్వీస్ రివాల్వర్ తెచ్చుకున్నారు. అయితే ఆయన విఆర్లో ఉంచడానికి కారణం పోలీసు ఉన్నతాధికారులే అని మనస్తాపానికి గురయ్యాడు ఎస్ఐ మూర్తి. నా జీవితాన్ని సర్వనాశనం చేశారు అని ఆ ఫోన్ కాల్లో మరో పోలీస్ ఫ్రెండ్తో మాట్లాడారు. నన్ను ఇబ్బంది పెట్టొద్దని సిఐ కృష్ణకుమార్కి చెప్పాను అని ఎస్ఐ ఆ కాన్వర్సేషన్లో మాట్లాడాడు. నన్ను మోసం చేసి అంతా హ్యాపీగా ఉన్నారు అంటూ మూర్తి మాట్లాడిన మాటలు ఇప్పుడు కన్నీరు పెట్టిస్తున్నాయి. నా వాళ్ళు కాదు, నాకు లైఫ్ ఇంట్రెస్ట్ లేదు, నా వల్ల కాదు, నాకు జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు అని ఆ ఫోన్ కాల్లో మాట్లాడారు. పిల్లల్ని విద్యని చూస్తూ ఉంటే బాధేస్తోంది అని ఎస్ఐ మూర్తి చెప్పారు. రేంజ్కు రిపోర్ట్ చేయమని వచ్చింది, కృష్ణా జిల్లా వెళ్ళి ఒకరోజు కూడా ఉండలేను అని ఆ ఫోన్ కాల్లో మాట్లాడారు. నీకేమన్నా అయితే పిల్లకు దిక్కెవర్రా, పిల్లలకు దిక్కెవరు అంటూ ఎస్ఐ ఫ్రెండ్ అటువైపు నుంచి ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశారు. నీ భార్యకు పిల్లలకు వెనుక ముందు ఎవరు లేరు, ఒకసారి ఆలోచించు, అంతా రోడ్డుని పడతారు నువ్వేదైనా చేసుకుంటే అని ఎస్ఐ మూర్తిని అవతల వైపు నుంచి ఉన్న ఒక ఫ్రెండ్ మాట్లాడారు, సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ మూర్తి అవేమీ పట్టించుకోలేదు. ఎస్ఐ మూర్తికి భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆయన వేకెన్సీ రిజర్వ్లో పెట్టడంతో, విఆర్లో పెట్టడంతో మనస్తాపానికి గురైన ఎస్ఐ మూర్తి ఆవేదనతో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని చనిపోయారు. ఇప్పుడు ఈ ఆడియో కాల్ సంచలనంగా మారింది. ఒకసారి ఆ ఆడియో కాల్లో ఏం మాట్లాడారో విందాం. రేంజ్కి రిపోర్ట్ చేయమని వచ్చింది రావటం. రేంజ్కి అదేంటిది డిఎస్సి ఇచ్చారు. రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా? ఏమన్నా ఏమైతే యాక్షన్ తీసుకున్నారటి తెలీదు. ఎప్పుడు హర్ష పెట్టాడు. రేటు పరిస్థితి ఏం లేదు, ఇంకా నేనేం చేయలేను. ఏమనుకున్నా కానీ నువ్వేం చెప్పినా కానీ వెళ్ళాడు ఏమంటాడు చూడు. ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా లైఫ్ అంటే ఏంటి, జాబా లేకపోతే ఏంటి? లైఫ్ ఇంట్రెస్ట్ లేదు, నా వల్ల కాదురా. చాలా ఇబ్బందిగా ఉందంట. నన్ను మోసం చేసి అందరూ హ్యాపీగా ఉన్నారు తప్ప నీ అమ్మ కర్మ. కానీ ఫర్దర్ ఏంటి అనేది ఇంక నువ్వే డిసైడ్ చేసుకోరా. ఇక నేను చెప్పేది ఇంకేం లేదు, నా చేతిలో లేదు, నా వల్ల కాదురా. అసలు దాకేదో పెట్టి అలా గెంటుతున్నాడు. కానీ కృష్ణకుమార్ గారు, ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈరోజు నేను ఇంకా ఏదో అలాగే గెంటుతున్నాను. పొల్లి విఆర్ భీమవరం కదా, సర్లే చూద్దాం. మరి సడన్ గా మళ్ళీ రేంజ్ కూడా ఏంటి తెలీదు. ఏమో ఇప్పుడు వచ్చింది, ఆర్డర్ పెట్టారు. కానీ అయితే వెళ్ళలేను. ఇంకా నా వల్ల కాదు రిపోర్ట్ చేయడాలు ఇవన్నీ చేసి నేను వెళ్ళలేను. మనసేం బాగోదు అసలు. అది చెప్పండి బాబా కృష్ణకుమార్ గారికి, తనతో ఇబ్బంది పెట్టండి సార్, ఏదైనా అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను సార్ అంటే లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇది అని చెప్పేసేసాడు. పెంట చేశాడు నా జీవితాన్ని. నాగేశ్వరరావు గారు చెప్తే ఈ నాగేశ్వరరావు చెప్తే ఈడు ఇలాగే పెంట చేశాడు. ఇద్దరు కలిపి సర్వనాశనం చేశాను నేను. ఎంతో హ్యాపీగా చక్కగా చేసుకుంటాను, ఫ్యామిలీ హ్యాపీ, అంత చక్కగా ఉండొచ్చు కదా అని అనుకున్నాను. ఎంత జరుగుతుందని అనుకురా. నేనైతే ఇంకా గెంటుతున్నాను. కానీ అలాగే ఏ రోజే నాకు ఇంకా ఎప్పుడైతే చూసానో ఇంక నాకు ఇది చూసిన తర్వాత నాకు అసలు వాళ్ళు కావట్లేదు. వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు. నాకు లూప్ కావాలండి, నేను ట్రాన్స్కి వెళ్ళిపోతాను అడుగు. అసలు ఏమంటాడో చూద్దాం. పని ఆడి మనసులో బయటకు రాకుండా మనం ఎందుకు నెగిటివ్గా తీసుకోవడం? ఆడికి వెళ్ళిన తర్వాత లేదురా, ఆడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ అలర్ట్ చేస్తారు అంతే. నాకు తెలుసు కదా జరిగింది. అదేరా, ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోద్ది కదా. అప్పుడు
అడిగి ఏం తెలియదు అప్పుడు అడుగుతారు ఒక ఆప్షన్ ఎక్కడికి వెళ్తామని అడిగాడు అనుకో, ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి, లేదా నాకు ఇలా లూప్కి వెళ్ళిపోతాను ట్రాన్స్కమ్ అని అడుగు. అప్పుడు దాని మీద అప్పుడు ఏమనంటే అప్పుడు చూద్దాము. అక్కడ ఏమవుతుందో తెలియకుండా కంగారుగా ఇంకా అక్కడ ఏమవుతుంది ఏం లేదు, అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంతే. అలాగే ఒకటి ఏదైతే ఊహిస్తున్నా స్లోగా జరుగుతుంది అంతే. కానీ పిల్లలను విద్య బాధ వేస్తుంటారు అలా ఏ మాట అర్థం అవట్లేదు. అలా అంటారా, పిల్లల విద్యను చూస్తుంటే నాకు చాలా 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 బాధ వేస్తుందిరా. అలా ఏమన్నా ఉందా నీకు? లేదురా, మనందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను కానీ నేను. ఒరే ఇప్పుడు నీకేం కొంపలేం మునిగిపోలేదు ఇంకా. ఇప్పుడు ఇన్నాళ్ళ ఇచ్చేసిపోయి ఇంకో 2 రోజులు పెట్టి అలా ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిసిజన్ తీసుకుంటానంటే ఎట్లా కూతుంది? ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఓకే పెట్టారు, అక్కడ ఏమవుతుందో తెలుసుకోకుండా నువ్వు ఎందుకు మరి కంగారు పడతావు అన్న? వేస్ట్ కదా. అక్కడ పాజిటివ్ నెగిటివ్ దుప్పోక అప్పుడు నెగిటివ్ అయిందాక అప్పుడు నువ్వు అప్పుడు డిసిజన్ తీసుకుని ఒక అర్థం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పాజిటివ్గా రావచ్చు, రాజమండ్రి వెళ్ళిపోతాను సరే వెళ్ళిపో అన్నాడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణా జిల్లా రా, నో డౌట్. ఇక చెప్తున్నా కదా, తెలిసిందే నాకు కృష్ణా జిల్లా అలాట్మెంట్ అంటే. నేను అసలు కృష్ణా జిల్లా అలాట్మెంట్ అనేది అసలు నేను అసలు ఉండలేను కూడా. వెళ్ళినా నేను ఇక్కడ పెట్టేసి అక్కడికి వెళ్ళినా ఒక్క రోజు కూడా నేను ఉండలేదు. ఆ వాతావరణం అది నా వల్ల కాదు అసలు. మరి తర్వాత దాన్ని ఏ విధంగా నువ్వు క్లియర్ చేస్తావు చూడు, కానీ నా వల్ల అయితే కాదు. రే బాబు నువ్వు కంగారు పడుకో, పిచ్చి పిచ్చిగా మాట్లాడేం లేదు. పిచ్చికేం లేదు, నా వల్ల అయితే కాదు ఇంకా. కానీ విద్య పిల్లలు మాత్రం నాకు చాలా జాలి వేస్తుంది. వాళ్ళు చాలా అదృష్టవంతులని అనుకున్నాను కానీ నేను అవుతారని అనుకోలేదు మధ్యలో. వాళ్ళు నిజంగా అదృష్టవంతులేరా? కానీ వాళ్ళ అదృష్టవంతులు కాదు అసలు. వాళ్ళ అదృష్టవంతులే. నువ్వు మాట్లాడే నువ్వు చేసే పనుల వల్ల దురదృష్టవంతులు అవుతారు. చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను కంటే అది చాలా హ్యాపీ అని అనుకున్నాను. నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి నీతో మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితోటి మాట్లాడు, నేను బయట సీఎం గారి బందోబస్తు వచ్చిన ఇప్పుడు అనవసరం విద్యను కంగారు పెట్టుకో. ఇప్పుడు ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావురా? ఏం చేసుకుంటావని అంటే ఏం చెప్తాను, నా వల్ల కావట్లేదు రాదురా, నేను ఉండలేకపోతున్నాను రా. నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అందులో వల్ల ఎక్కువ ఒక్క నిమిషం నువ్వు పాజిటివ్గా మాట్లాడతలేదు. అదే వచ్చింది నాకు. జరుగుతుంది, నేను కాదలేదు. నీకు అన్యాయం జరిగింది. నేను అయ్యో నువ్వు అన్యాయం జరిగింది అనవసరంగా బాధపడతాను నేను అంటలా. నీకు అన్యాయం జరిగింది కానీ ఒక్క నిమిషం నువ్వు అసలు ఏం ఆడుతున్నావు, కొన్ని కూర్చుని మాట్లాడడం వల్ల అసలు ఏంటో అనకు నీ మైండ్ స్టెబిలిటీ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అంతే. వెనకాల ఏమవుద్దా ఫ్యామిలీ అని ఆలోచిస్తున్నా కానీ అయ్యో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది అంటే వాళ్ళు ఎలా బతుకుతారని నీకేం తెలుస్తుంది? ఎంత నమ్మకంతో నీకేం తెలుస్తుంది? ఏదో నువ్వు చెప్తావు, నేను ఏదో ఇప్పుడు ఇలాగ ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఏదో ప్రాబ్లం వచ్చి లేకపోతే నాకు ఇంట్లో ప్రాబ్లం వచ్చిందనుకో నేను ఏమైనా అవుతాను మాట్లాడగలనా? ఎలా ఉన్నారు చూడగలనా? ఏదో ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ ఏం చేస్తున్నావు, పిల్లలు ఏం చేస్తున్నావు అడగగలం అంతేనా? అలాగే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అంతే, మీ అన్నయ్య అంతే, మీ అక్కాలన్న కూడా అంతే. నువ్వు ఇప్పుడు జరిగింది నీకు అన్యాయం జరిగింది కానీ దానికి ఏదో దారి చూపిస్తా. కంగారు పట్టవేందుకు? నువ్వు ఏదో డెసిషన్ తీసేసుకున్నప్పుడు నువ్వు చచ్చిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? నువ్వు అనుకున్న ఆఫీసులు అందరూ కూడా వాళ్ళు ఎవరు రిలైజ్ అయిపోయి రిజైన్ చేసేస్తారా? లేదా అయ్యో నీకు నువ్వు ఇలా చేసేసుకున్నావు అని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకుని నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా? లేదా ఇప్పుడు 5గా రిజైన్ చేసేస్తారా? అయ్యో పాప నా వాళ్ళు జరగనప్పుడు నీ ఫ్యామిలీ పెట్టేది ముంచేస్తున్నప్పుడు నీకు ప్రాబ్లం ఉంది. పోనీ వెళ్ళి వాళ్ళు విషయం చూడాలి కదా పూర్తిగాను. ఇంతమంది విఆర్లో ఉన్న వాళ్ళు లేరా? ఇంతమంది అనుకోకుండా సస్పెండ్ అయిన వాళ్ళు లేరా? ఇంతమంది చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేసిన వాళ్ళు లేరా? ఇదే ప్రాబ్లం నేను ముందు పిల్లలు ఇప్పుడు నిన్ను వదిలి ఇప్పుడు లానర్ వదిలేని నేను వద్దన్నా. లానర్ వదిలేని జీతం వస్తుంది 90,000 వస్తుంది. లానర్ వదిలే ఇప్పుడు ఏమైంది? నీకు జీతం కదా కావాల్సింది. లానర్ వదిలి ఇప్పుడు ఏమైంది? నాకు లానర్ నన్ను చేయనివ్వట్లేదు. లానర్ నాకు వద్దు, వదిలే లూప్ అడుగు. ఇప్పుడు ఏముంది? అంతేగాని అసలు నువ్వు మాట్లాడే మాటలేంటి? నేను ఏదో అయిపోతానంటే నిజంగా చెప్తున్నాను రా, నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీకు ఎలా ఉంటారో నీ పరిస్థితి ఊహించుకో అంతే. నువ్వు రోడ్ల మీద చూస్తుంటా చూసావా, అంతకన్నా ఘోరం అవుతుంది. కనీసం వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు. అది మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా కనీసం వెళ్ళి పుట్టింటికి వెళ్ళి ఏడటానికి కూడా ఎవరు లేరు ఆ అమ్మాయికి. ఆ పిల్లల్ని చూసే వాళ్ళు కూడా ఉండరు. నువ్వు చూసుకుంటాం వేరు, నేను చూడటం వేరు, లేదా మీ అన్నయ్య చూడటం వేరు. ఓకే జరిగింది వెయిట్ చేయి, నేను ఏమంటలేదు. ఇప్పుడు నీకు ఇప్పుడు అర్జెంట్గా ప్రాణం తీసేసుకున్న ప్రాబ్లం ఏమైనా వచ్చేసిందా? అయ్యో నీకు ఇప్పుడు అయ్యో ఇంకో 2 రోజులు చచ్చిపోతానన్న ప్రాబ్లం ఏమైనా వచ్చేసిందా? రాని ప్రాబ్లం వచ్చింది, రేంజ్గా సరెండర్ చేశారు. వెళ్ళి అడుగు పని రమ్మని నేను కూడా వస్తాను.
విషయం చెప్పు పోను. ఓకే, కృష్ణా జిల్లాకి వచ్చారు, నీకు నష్టమే ఉంది. ఇప్పుడు కృష్ణా జిల్లా అయితే నీకు కావాల్సిన పోస్టులు పిల్లలు, ఒక పిల్లలు పెద్ద భారీ ఇప్పుడు 5వ క్లాస్ వరకు పోనీ ఏ స్కూల్లోనే చదివించు, నష్టం ఉంది. నువ్వు పెద్ద ఫ్యూచర్ గిట్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో చదివించవలసిన అవసరం కూడా ఏమీ లేదు కదా. కొంచెం నీ మనసు స్టెబిలిటీ అయిన తర్వాత అప్పుడు ఎక్కడితో షిఫ్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఇక్కడ నీకు ఇక్కడ నిజంగా వెస్ట్ గోదావరి నీకు అన్యాయం జరిగింది. ఏమో జిల్లా మారితే మార్పు వస్తుందో లేకపోతే వింగ్ మారితే మార్పు వస్తుందో తెలియదు కదా. నువ్వు జిల్లా మారి అక్కడ ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు, నువ్వు జిల్లాకు వచ్చావు, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలే కదా. ఈస్ట్ గోదావరి బాగానే ఉంది కదా, బాగానే చేసుకున్నావు కదా, బాగానే పోస్టింగ్ వచ్చింది కదా. ఆ జిల్లా ఇంకా నీ ఇష్టం రే. నువ్వు కనీసం మా మాట కూడా నువ్వు వెళ్ళకపోతుందంటే ఇంకేం చెప్తాను చెప్పు. నేను నీకోసం ఏం ఆలోచించలేదు, నేను చెప్తున్నా. ఇప్పుడు నేను నీకోసం ఏమో ఆలోచించలే కదా. నేను పోలే, నీకు అన్యాయం జరిగింది కాదంటలా. నీ ఫ్యామిలీ రోడ్డు మారేస్తామని చెప్పు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఏమన్నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఏంటి? నువ్వు చచ్చిపోతే నీకు ఏమన్నా ఇప్పుడు నీ పేరు మీద ఏమన్నా శోభం కంటే పోలీసులో మంచిని చెప్పని బిడ్డ ఏమైనా ఇస్తారేంటి నీకు? నువ్వు చెప్పేది ఏది జరగదురా. ఏది జరిగినప్పుడు నీ ఫ్యామిలీ నుంచి నువ్వు అలా చేస్తావు. రే ఇవాళ రేపు 5 ఉండడురా. హలో, వినబడుతుందిరా. ఇవాళ రేపు 5 ఉండడురా. ఒరే ఏం జరిగినా కొంచెం వెయిట్ చేయాలిరా. దానికి ఇప్పుడు నువ్వు తాత్కాలికంగా ఒక 5 నిమిషాలు నువ్వు డిసిషన్ తీసుకుని ఏదో అయిపోతాను అన్న సమస్య పరిష్కారం విధానం కంటే ఒక నిజంగా నీ సమస్యకి పరిష్కారం, నీ ఫ్యామిలీకి పరిష్కారం ఇది అంటే నీ ఇష్టం రా. నేను ఇంకేం చెప్పను. నీ ఫ్యామిలీకి ఇదే పరిష్కారం అంటే, నిన్ను నమ్ముకొచ్చిన నీ ఫ్యామిలీకి ఇదే పరిష్కారం అంటే ఓకే చేసుకో. కానీ నీ సమస్య నీ ఫ్యామిలీ సమస్యని మార్చుతున్నావు, అది నా ప్రాబ్లం. ఓన్లీ నీ ఒక్కడి సమస్య, ఎవరి సమస్య కూడా కాదు, నా సమస్య కాదు, నీ ఆఫీస్ సమస్య. వెళ్ళటానికి ఏమైందిరా? రిక్వెస్ట్ అడుగు. నేను రాజమండ్రిలో నాకు గ్రూప్ ఇచ్చేసాను. ఇవే ఇప్పుడు మీరు విన్నవే ఎస్ఐ సత్యనారాయణమూర్తి చివరి మాటలు. ఎస్ఐ సత్యనారాయణమూర్తి ఆయన ఫ్రెండ్కి కాల్ చేశాడు, నాకు అన్యాయం జరిగిపోయింది, నేను కృష్ణా జిల్లా వెళ్ళలేను, నాగేశ్వరరావు కృష్ణకుమార్ నన్ను మోసం చేశారు, నాకు బతకాలని లేదు అంటూ అతని స్నేహితుడికి ఫోన్ చేశారు. తన స్నేహితుడు చాలా సముదాయించే ప్రయత్నం చేశారు. ఎటువంటి నిర్ణయం తీసుకోకు, నీ కుటుంబం రోడ్డున పడుతుంది అని నచ్చజెప్పే ప్రయత్నం చేసిన మూర్తి వినలేదు. బలహీన క్షణాల్లో ఆయన తన సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. మూర్తికి జరిగిన అన్యాయం ఏంటో కానీ ఆయన్ని నమ్ముకున్న భార్యను పిల్లల్ని మాత్రం ఆయన నట్టేటి ముంచేశారు. ఆయన్ని నమ్ముకున్న భార్యని పిల్లల్ని అనాథులను చేసి వెళ్ళిపోయారు. కొన్ని బలహీన క్షణాలు ఉండొచ్చు, బలహీనమైన ఆలోచనలు ఉండొచ్చు, కానీ వాటి నుంచి బయటపడటమే. పోలీసు వృత్తిలో ఉన్నారు, చాలా నిబ్రంగా ఉండాలి, ధైర్యంగా ఉండాల్సిన మూర్తి బలహీన ఆలోచనలతో ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇప్పుడు ఆయన కుటుంబం రోడ్డుపైన ఉంది. నేను ఈ వార్త ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి టెండెన్సీ ఉన్నప్పుడు ఒకవేళ మీ ఫ్రెండ్కి మాట్లాడేటప్పుడు ఆయన ఫ్రెండ్ కూడా చాలా సముదాయించే ప్రయత్నం చేశారు. వద్దు, నీ కుటుంబం రోడ్డున పడుతుంది, నీ సమస్య నీ కుటుంబ సమస్యగా మార్చేసావని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇంకొక ఫోన్ కాల్ కూడా ఒక డాక్టర్ కూడా చేసి ఉండాల్సింది, నాకు ఎలాంటి ఆలోచన వస్తుందని. ఎందుకంటే ఆ క్షణంలో మీరు మీ కుటుంబం గురించి కూడా ఆలోచించాలి. మీరు ఆత్మహత్య చేసుకుంటే విజయం ఏమైపోతుందని మీ భార్య గురించి ఆలోచించారు, పిల్లల గురించి ఆలోచించారు, మీ స్నేహితుడికి కాల్ చేశారు. బహుశా మూర్తి ఇంకో డాక్టర్ కూడా కాల్ చేసి ఉండుంటే బాగుండేది. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఒంటరిగా మాత్రం ఉండొద్దు. దయచేసి మీ స్నేహితుల దగ్గరకో లేదంటే డాక్టర్ దగ్గరకో వెళ్ళుండుంటే మూర్తి కుటుంబ పరిస్థితి ఇప్పుడు వేరేగా ఉండేది. కానీ కృష్ణకుమార్ నాగేశ్వరరావు కారణంగా నేను రోడ్డున పడ్డాను, నా వల్ల కావడం లేదు, నాకు అన్యాయం జరిగిపోయింది అని చివరి మాటలు ఆయన మాట్లాడారు. దీనిపై కూడా ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అండ్ ఈ కాన్వర్సేషన్ విన్న తర్వాత, చనిపోయే ముందు ఎస్ఐ తన ఫ్రెండ్కి ఫోన్ చేసిన కాన్వర్సేషన్ విన్న తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి మనోజ్తో మాట్లాడతాను. మనోజ్, ఆఖరిసారిగా మాట్లాడిన ఆయన ఫ్రెండ్ ఎవరు, అసలు నాగేశ్వరరావు కృష్ణకుమార్ ఎవరు, ఈ మరణించిన ఎస్ఐకి జరిగిన అన్యాయం ఏంటి, దీనిపై ఎటువంటి విచారణ జరుగుతోంది? థ్యాంక్ యూ రోహిత్. 2012 బ్యాచ్కి చెందిన మూర్తి దాదాపు మొదట పోస్టింగ్ మచిలీపట్నం, ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో ఆయన ఎస్ఐగా విధులు నిర్వర్తించారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట, పెరవలి, భీమవరం, కాళ్ళ, పాలకోడేరు ఇలా ప్రతి చోట కూడా ఆయన పనిచేశారు. పనిచేసిన చోట ప్రతి చోట కూడా అక్కడ స్థానికులతో పాటు సిబ్బందితో చాలా ఆయన ఆప్యాయంగా మెలిగేవారు. అంతేకాకుండా ఆయన చాలా మందికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ మనోధైర్యాన్ని కూడా ఇచ్చేవారంటూ కూడా ఈయన చనిపోయిన తర్వాత చాలా మంది చెప్తున్న మాటలు ఇవి. అయితే దాదాపు
పెరవలి పోలీస్ స్టేషన్ చేసిన తర్వాత ఆయన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యంలో ఆయన వెళ్ళిన కొన్ని రోజులకే అక్కడ ఒక రైతుకు సంబంధించి కొన్ని గేదెలు అనేవి అపహరణకు గురయ్యాయి. దీనికి సంబంధించి ఆ కేసును కూడా అక్కడి పోలీసులు ఛేదించారు. అయితే ఈ ఛేదించిన తర్వాత ఎవరైతే గేదెలు దొంగలించాడో తన వద్ద నుంచి సొమ్ము రికవరీ అవుతుందో దాదాపు ఆయన ఇచ్చిన అమౌంట్ అనేది రైతుకు తక్కువ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దాదాపు 13 లక్షలు విలువ చేసే గేదెలకు సంబంధించి అమౌంట్ రికవరీ చేసిన తర్వాత 5 లక్షలే రైతుకు ఇచ్చారని కూడా పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆ రైతు కూడా ఈ విషయాన్ని పలు మీడియాల్లో చెప్పడంతో ఈ విషయం అంతా ఒక్కసారిగా బయటకు వచ్చింది. అయితే ఈ గేదె మిస్సింగ్, ఆ తర్వాత ఈ డబ్బులు పంపకాల అంశం నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎవరైతే చెప్తున్నారో కృష్ణకుమార్ సిఐ, ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిఐ కృష్ణకుమార్ అని చెప్పొచ్చు. నాగేశ్వరరావు కూడా ఆ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ అయి ఉండొచ్చు. అయితే వీరిద్దరి మధ్య నేను నలిగిపోయాను, అక్కడికి నేను వద్దని చెప్పాను, అయినప్పటికీ వినలేదంటూ కూడా ఆయన వాయిస్ రికార్డులో చెప్తున్న పరిస్థితి. దాదాపు ఈ కారణం చేతనే ఆయనను విఆర్ కూడా సస్పెండ్ చేశారు మొదట, తర్వాత విఆర్ లో పంపించారు. అయితే సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే